హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి. మీ అందరికీ నాదొక చిన్న రిక్వెస్ట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సపోర్టు చేయండి. అలాగే నన్ను ఇంత బాగా సపోర్టు చేస్తున్న వాళ్లకు, వీడియోను చూసి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన సాయి తండ్రి దివ్యాశిస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా బాబాగారి నుండి ఒక మంచి సందేశాన్ని తెలుసుకుందాము. మన సాయి తండ్రి మనకి అడుగడుగునా తోడుగా ఉంటున్నారు. మన జీవితంలో మనం ఎలా ఉండాలో, ఎప్పుడు పట్టుదలగా ఉండాలో, ఎప్పుడు మన పట్టుదలను విడిచిపెట్టాలో బాబాగారి మాటల వల్లే మనకి తెలుస్తుంది. ఎందుకంటే మన మేలు కోరేవారు నిస్వార్థంగా సద్గురువులు ఒక్కరే. అలాంటి సమర్థ సద్గురువులైన మన సాయి తండ్రి దివ్యాశిస్సులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబాగారిని వేడుకుంటూ ఈరోజు బాబాగారి మాటలను తెలుసుకుందాము. మనకు మన బాబాగారు చెప్తున్నారు, తల్లి, నీ హృదయం ఆనందించగలిగే ఒక మంచి మాటను నీకు తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా విను. తల్లి, నీ మనసు ఏది కోరుకుంటుందో అదే నువ్వు నన్ను అడుగుతున్నావు. ఎందుకనగా నువ్వు అడిగిందే నీకు సంతోషమని నువ్వు చాలా గట్టిగానే నమ్ముతున్నావు. నువ్వు ఇలా ఆలోచించటం ఎంత మాత్రము తప్పు కాదు. అయితే ఒక సత్యాన్ని మాత్రం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. నీకు ఏవి ఇవ్వాలి అని నేను నిర్ణయించుకుంటానో అవన్నీ కూడా తప్పకుండా నీకు ఇచ్చే తీరతాను. ఎందుకనగా అవన్నీ నీ పుణ్యఫలం వల్ల నువ్వు పొందవలసినవి. వాటిని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే, నీ జీవితంలో ఎంతో ముఖ్యమైన సంఘటనలు అనగా వివాహము, అలాగే నీ పిల్లలకు చక్కటి భవిష్యత్తు అన్నీ కూడా నేను నీకు తప్పకుండా అనుగ్రహిస్తాను. నువ్వు నా పైన నమ్మకంతో ఉన్నావు. నీ నమ్మకాన్ని నేను ఎప్పుడూ వమ్ము చెయ్యను. అయితే గుర్తుపెట్టుకొని తీరవలసిన చాలా ముఖ్యమైన మాట ఏమిటంటే, నువ్వు ఎంతగా ప్రాధేయపడినా నీకు నష్టం కలిగించేవి నేను ఎన్నడూ నీకు ఇవ్వలేను. ఎందుకనగా నా బిడ్డలపై నాకు ఉండేటువంటి ప్రేమ అలాంటిది మరి అని మనకు బాబాగారు చాలా మంచి సందేశాన్ని అనుగ్రహించారు. మనము మన జీవితంలో ఎన్నో విషయాలను మన సాయి తండ్రి దగ్గర అడుగుతూ ఉంటాం. ముఖ్యంగా వివాహం విషయము, బిడ్డల విషయము, అలాగే మంచి ఉద్యోగాల విషయము, ఇలా ఏ విషయమైనా సరే దైవంగా భావిస్తూ బాబాగారిని అడుగుతాం. బాబా, మాకు ఆ పని చెయ్యండి, ఈ పని చెయ్యండి, మా కోరిక నెరవేరేటట్లుగా అనుగ్రహించండి సాయి అని బాబాగారిని పదే పదే వేడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం వేడుకున్న విషయాలను బాబాగారు తప్పకుండా అనుగ్రహిస్తారు. చాలా తొందరగా నెరవేరుతాయి. కొన్ని అయితే కొంచెం సమయం తీసుకున్నా నెరవేరుతాయి. కొన్ని విషయాలు మాత్రం అసలు ఎప్పటికీ కూడా నెరవేరుతాయి అనే నమ్మకమే మనకు ఉండదు. అలా బాబాగారే మనకు కల్పిస్తారు. ఎందుకంటే మన జీవితంలో మనం కోరుకున్నవన్నీ మనకు సంతోషమే. అందుకోసమే మనం కోరుకున్నామని కూడా బాబాగారి దగ్గర చెప్పుకుంటాం. కానీ అది మంచిదో కాదో మన సాయి సమర్థులకు తెలుసు. అందుకోసమే అలా మనకు మంచివి కాని వాటిని బాబాగారు నేను ఎప్పుడూ నీకు ఇవ్వలేను తల్లి అని చాలా స్పష్టంగా బాబాగారు ఈరోజు మంచి సందేశాన్ని అనుగ్రహించారు. బాబాగారు చెప్పిన ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దయ వలన తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్టు చేయండి. పూర్వం కాళీనగరం అనే ఒక గొప్ప రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రమానందనుడు అనే గొప్ప మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రమానందనుడు చాలా గొప్ప యోధుడు, దయాదాక్షిణ్యాలు కలిగినవాడు. అంతేకాకుండా ప్రజలను కూడా న్యాయము నీతితో పరిపాలించేవాడు. మహారాజుకు వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా సంతానం కలగలేదు. ఇంకా తనకు సంతానం కలుగుతుందో లేదో అనే బెంగ పట్టుకున్నది మహారాజుకి. ఒకనాడు గొప్ప జ్యోతిష్కులను మహారాజు పిలిపించి తనకు సంతాన యోగం ఉన్నదో లేదో అని వారిని అడిగాడు. అప్పుడు వారు మహారాజును పరిశీలించి, మహారాజా, మీకు చాలా మంచి సంతాన యోగం ఉన్నది.
మీకు చక్కటి ఆడపిల్ల జన్మిస్తుంది. ఆ అమ్మాయి వల్ల మీ రాజ్యము, మీ కీర్తి ప్రతిష్టలు, మీ వంశము కూడా చక్కగా తరించిపోతాయి. ఎంతో దైవభక్తి కలిగిన ఆ అమ్మాయి మీకు జన్మించడం మీ అదృష్టంగా భావించండి. త్వరలోనే మీరు చాలా మంచి శుభవార్తను వింటారు అని ఆ రాజపురోహితులు చెయ్యవలసినవి మహారాజుకు చెప్పి వెళ్ళిపోయారు. అటువంటి మంచి మాటలు వినడంతో మహారాజు కూడా అలాంటి శుభ సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. మహారాజుకు లభించే ఆ అద్భుతమైన క్షణాలు రానే వచ్చాయి. కొన్నాళ్లకు మహారాణి గర్భవతి అయి ఒక మంచి శుభముహూర్తంలో చక్కటి ఆడపిల్లను కన్నది. లేక లేక కలిగిన ఆ అందాల బొమ్మకు మహారాజు లతాంగి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. లతాంగి పేరుకు తగినట్లుగానే చాలా చక్కని సౌందర్య రాశి. అంతేకాకుండా లతాంగి తన తోటి పిల్లల వయసుకు తగిన ఆటలు ఆడకుండా దైవభక్తితో దైవ పూజలతో గడుపుతూ ఉండేది. మహారాజు దంపతులకు ఆ అమ్మాయి ప్రవర్తన ఒకంత ఆశ్చర్యం కలిగించినా ఇంత చక్కటి దైవభక్తి కలిగిన పిల్ల తమకు జన్మించటం తమ అదృష్టంగా భావించేవారు. ఇలా మహారాజు దంపతులు లతాంగి ఆటపాటలు అందచందాలు చూసి ఆనందంతో మురిసిపోతూ కాలం గడుపుతూ ఉన్నారు. లతాంగి యుక్త వయస్కురాలైనది. మహారాజు ఆ అమ్మాయికి తగిన వరుణ్ణి చూసి వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకొని ఒకరోజు కుమార్తెతోటి, తల్లి, నీకు యుక్త వయస్సు వచ్చినది. నీ అందచందాలకు తెలివితేటలకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేస్తే నా బాధ్యత కూడా తీరుతుంది, నాకు ఆనందం కలుగుతుంది. అందుకోసమని త్వరలోనే గొప్ప గొప్ప యువరాజుల చిత్రపటాలను తెప్పిస్తాను. వారిలో నీ మనస్సుకు నచ్చిన వారిని చూసి నువ్వు నిర్ణయించుకుంటే వారితో నీకు వివాహం జరిపిస్తాను అని చెబుతాడు మహారాజు. మహారాజు మాటలు విన్న యువరాణి లతాంగి మహారాజును చూస్తూ, నాన్నగారు, నాకు వివాహ జీవితంపై ఏమాత్రము సదభిప్రాయం లేదు. నేను కన్యగానే జీవితాన్ని ముగించాలి అనుకుంటున్నాను. ఈ జన్మను తరింప చేసుకొని మోక్షం పొందడం కోసం త్వరలోనే సన్యాసాశ్రమం స్వీకరించాలని నేను ఇష్టపడుతున్నాను. నాకు వివాహం వద్దు, నాకు ఎటువంటి బంధాలు వద్దు నాన్న. నా జీవితాన్ని భగవంతుడి సేవలోనే నేను ముగించుకుంటాను. కనుక వివాహం చేసుకోమని నన్ను ఒత్తిడి చెయ్యకండి అంటూ తండ్రికి నమస్కరించి అక్కడ నుండి వెళ్ళిపోయింది. యువరాణి మాటలు విన్న మహారాజుకి నెత్తిన పిడుగు పడినట్లయింది. ఎంతో అపురూపంగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె అలా సన్యాస జీవితం స్వీకరిస్తాను, వివాహం చేసుకోను అని చెప్పడంతో మహారాజు ఎంతగానో బాధపడ్డాడు. అప్పటి నుండి ఎలాగైనా సరే లతాంగి మనస్సు మార్చాలి, చక్కటి వరుడితో వివాహం చెయ్యాలి అని మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఇలా కాలం జరుగుతూ ఉండగా కొన్నాళ్లకు ఆ కాళీ నగరానికి వీణ వాయించేటువంటి మహతి అనే అమ్మాయి వచ్చింది. మహతి చాలా చక్కగా పాడగలదు, అందంగా వీణను వాయించగలదు. ఇలా జరుగుతూ ఉండగా మహతి విషయం తెలిసినటువంటి యువరాణి ఆ అమ్మాయిని తన మందిరానికి పిలిపించింది. అలా మహతి ఆ సాయంకాలం వేళ ఆ యువరాణి మందిరానికి చేరుకున్నది. తన వీణను చక్కగా శృతి చేసి ఆ వీణ పైన శ్రీకృష్ణుడికి సంబంధించిన రాసలీలలోని జావళిని చక్కగా పాడటం మొదలుపెట్టింది. ఆ జావళి రాసలీలకు సంబంధించింది కావడం చేత యువరాణి లతాంగికి చాలా కోపం వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా యువరాణి గబగబా ప్రశాంతంగా తన్మయత్వంతో వీణ మీటుతున్న మహతి దగ్గరకు వచ్చి మహతి చేతిలోని వీణను లాక్కొని కాలితో ఒక్క తొక్కు తొక్కింది. మరుక్షణమే మహతి అపురూపంగా చూసుకునే ఆ వీణ రెండు ముక్కలైపోయింది. ఊహించని ఈ పరిణామంతో మహతి బిత్తరపోయి రెండుగా విరిగిపోయిన తన వీణను చూసి బోరు బోరున విలపిస్తూ యువరాణితో, యువరాణి, నేను మీకు ఏమి అన్యాయం చేశాను? ఎంతో భక్తి పారవస్యంతో కృష్ణలీలలు పాడుతూ ఉన్నాను. మీకు నచ్చితే వినాలి, లేకపోతే నా దారిని నేను వెళ్ళిపోయేదాన్ని. ఈ వీణ మాకు 10 తరాల నుండి వస్తున్నటువంటి అపురూపమైన కానుక.
మా ముత్తాతలు తాతలు మా ఇంటి వారందరూ కూడా సంగీత పుత్రులుగా ఈ వీణ వల్లనే పేరు సంపాదించారు. ఈ వీణ వల్లనే నేను ఎన్నో దేశాలు తిరుగుతూ గొప్ప గొప్ప రాజుల ముందు చక్కగా సంగీతంతో కచేరీ చేసి ఆనందింపజేసేదాన్ని. ఈ వీణ వల్లనే నేను ఎన్నో విలువైన బహుమతులను పొందాను. ఈరోజు ఇది ఇలా విరిగిపోవడం నేను ఎప్పటికీ జీర్ణించుకోలేను. మా పెద్దలు నన్ను ఎప్పటికీ క్షమించలేరు. ఇంతకన్నా కూడా మీరు నన్ను సంహరించి ఉంటే నేను ఆనందించేదాన్ని అంటూ బోరు బోరు నా వీణను పట్టుకొని విలపించసాగింది. అలా మహతి బాధపడటంతో తను చేసిన తప్పేమిటో లతాంగికి అర్థమైంది. చేయగలిగింది ఏమీ లేక మహతితో, తల్లి నన్ను క్షమించు, నేను భక్తి పాటలు ఏవైనా పాడతావేమో అనుకున్నాను. కానీ నువ్వు ఇలా రాసలీల పాడేసరికే నా మనస్సు ఎంతో ఉద్రేకపడింది. అందువల్లే ఈ పని చేశాను. ఇదిగో నా మెడలో ఉన్న ఈ రత్నహారాన్ని నీకు ఇస్తున్నాను. ఇది కూడా ఎంతో విలువైనది, అమూల్యమైనది. మాకు 10 తరాల పైనుండే ఈ రత్నహారం వస్తున్నది. ఇది అమ్మవారి ప్రసాదం. ఇది తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. ఇంతకన్నా నేను నీ నష్టానికి ఏమీ చేయలేను అని చెప్పి లతాంగి అక్కడ నుండి వెళ్ళిపోయింది. చెయ్యగలిగింది ఏమీ లేక మహతి యువరాణి ఇచ్చినటువంటి రత్నహారాన్ని తీసుకొని రెండుగా విరిగిపోయిన తన వీణను కూడా తీసుకొని వెంటనే తను ఉన్న చోటికి వచ్చింది. ఇంకా ఆ రాజ్యంలో ఉండలేక ఆ రాత్రి వేళే అక్కడ నుండి ప్రయాణమైపోయింది. అలా మహతి అనేక రాజ్యాలు తిరుగుతూ ఆ రాజమందిరాలలో ఉండేటువంటి వీణలపైనే తను చక్కగా పాడుతూ ఆ వీణలు వాయిస్తూ వారిచ్చేటువంటి బహుమతులు తీసుకుంటూ ఎన్నో దేశాలు రాజ్యాలు తిరుగుతూ ఉంది. కానీ తనకు తన వీణ మీద వాయించిన ఆనందము సంతృప్తి మాత్రం మహతికి మళ్ళీ లభించనే లేదు. అదే బాధతో అనేక దేశాలు తిరుగుతూ ఉన్న మహతి ఒక రోజున కళావతి అనే ఒక గొప్ప నగరాన్ని చేరుకుంది. కళావతి నగరం పేరుకు తగినట్లుగానే ఎన్నో గొప్ప గొప్ప కళలకు పుట్టినిల్లు. ముఖ్యంగా చిత్రకళలు, సంగీత కళలకు కళావతి నగరం ఎంతో పేరుగాంచింది. అటువంటి కళావతి నగరం చేరుకున్న మహతి ఒక సాయంకాలం వేళ ఆ నగరం నడిమధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప చిత్రశాలను చూసేందుకు వెళ్ళింది. ఆ చిత్రశాలలో చాలా గొప్ప గొప్ప అందమైన చిత్రాలు గీసి ఉన్నాయి. మహతి వాటన్నింటినీ కూడా చాలా ఆనందంగా తిలకిస్తూ ఉన్నది. అలా చూస్తూ ఉన్నటువంటి మహతికి ఒక చిత్రాన్ని చూడగానే ఆనందము, సంతోషము కలిగాయి. ఆ చిత్రము ఒక యువకుడు చక్కగా చేతిలో వీణను మీటుతూ ఉన్నాడు. ఆ చిత్రాన్ని చూడగానే మహతికి చాలా సంతోషం వేసింది. ఎందుకంటే తన దగ్గర ఉన్నలాంటి వీణే ఆ చిత్రంలో యువకుడి చేతిలో కూడా కనిపించింది. అది చూసిన మరుక్షణమే మహతి అక్కడ ఉన్నటువంటి ఒక రాజభటుడిని పిలిచి ఆ చిత్రం యొక్క విశేషాలను చెప్పమన్నది. ఇంకా అప్పుడు ఆ రాజభటుడు ఆ చిత్రాన్ని చూపిస్తూ ఆ చిత్రంలో ఉన్న యువకుడు ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజా వారి ఏకైక కుమారుడని, అతను చాలా గొప్ప సంగీత కళాకారుడు, చిత్రకారుడని, ఆ చిత్రాలన్నీ కూడా అతనే గీశాడని, అతని పేరు ప్రతాపుడని అన్ని వివరాలు కూడా మహతితో చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి మహతికి ఒక మంచి ఆలోచన కలిగింది. ఎలాగైనా సరే ప్రతాపుణ్ణి గనక సంగీతం విషయంలో మెప్పించగలిగితే అతని నుండి ఆ వీణను బహుమానంగా పొందవచ్చు. తన వీణ విరిగిపోయింది అన్న ఆలోచన లేకుండా తన జీవితాన్ని సంతోషంగా తనకు నచ్చిన వీణతో గడపవచ్చు అని ఆలోచించినటువంటి మహతి ప్రతాపుడికి కబురు పంపించింది. అనుమతిచ్చినట్లయితే అతని దగ్గర తను సంగీతాన్ని అద్భుతంగా పాడతాను అని చెప్పి కబురు పంపడంతో ప్రతాపుడు కూడా ఒక గొప్ప సంగీత కళాకారుడు కావడం చేత మారు మాట్లాడకుండా ఆ సాయంకాలం వేళ మహతిని తమ ప్రత్యేక మందిరానికి రమ్మని తిరిగి కబురు పంపించాడు. ప్రతాపుడి కబురు విన్న మహతి ఎంతో సంతోషించింది. ఎప్పుడు సాయంకాలం అవుతుందా అని ఎదురు చూడసాగింది. ఆ సాయంకాలం వేళ అనుకున్నట్లుగానే ప్రతాపుడి మందిరానికి చేరి అతను ఇచ్చినటువంటి వీణను చక్కగా శృతి చేయసాగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ తన వీణను మీటుతున్న ఆనందం కలిగింది మహతికి. అలా మహతి తన వీణనే మీటుతున్నంత పారవస్యంతో కృష్ణుడి రాసలీలలను ఎంతో భక్తితో, పారవస్యంతో, సంతోషంతో పాడింది. ఆ తరువాత ప్రతాపుడు ఆమెను మెచ్చుకుంటూ మీకేం కావాలో చెప్పండి అని అడిగాడు. అప్పుడు మహతి కన్నీరు తుడుచుకుంటూ కాళీనగరం యువరాణి లతాంగి తనకు చేసినటువంటి నష్టమంతా కూడా
యువరాజు ప్రతాపుడితో చెప్పి తనకు అతని వద్ద ఉన్నటువంటి ఆ వీణను బహుమానంగా ఇప్పించమని అడిగింది. ఆ మాటలు విన్నటువంటి ప్రతాపుడు, మీ విరిగిపోయిన వీణను ఒక్కసారి తెప్పించండి. మీ పెద్దవాళ్ళు ఇచ్చిన వీణతో మరేదీ సాటి కాదు. ఒకవేళ దాన్ని సరిచేయగలిగితే నేను సరిచేసి మీకు తిరిగి ఇస్తాను. మీరు వెళ్ళి ప్రత్యేక మందిరంలో విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మహతి విరిగిపోయిన వీణను అతనికి అప్పగించి తను వెళ్ళిపోయింది. ఆ మర్నాడు మహతి వచ్చేసరికే ప్రతాపుడు అద్భుతంగా తయారు చేసి ఉంచిన వీణను చూసి ఆశ్చర్యపోయింది మహతి. ఆ వీణ విరిగిపోయింది అంటే ఎవ్వరూ నమ్మరు. శబ్దదోషం లేదు, ఏ మాత్రము విరిగిన ఆనవాలు కూడా లేకుండా తనకు పూర్వీకులు ఇచ్చినప్పుడు వీణ ఎలా ఉందో అలాగే చేసి ఇచ్చాడు ప్రతాపుడు. అతడి కౌశలాన్ని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది మహతి. అలాగే తన వీణను మళ్ళీ తిరిగి చక్కగా చేసి ఇచ్చిన యువరాజు ప్రతాపుడికి యువరాణి లతాంగి ఇచ్చినటువంటి అద్భుతమైన ఆ రత్నమాలను అతనికి ఇస్తూ, ఈ రత్నమాల యువరాణి నాకు ఇచ్చింది. యువరాణి చాలా సౌందర్యవతి, కానీ చాలా కోపము, వివాహం చేసుకోను అని ఎంతో మొండి పట్టుదలగా ఉన్నది అని ఆ రాజ్యంలోని కొంతమంది నాతో చెప్పడం నేను విన్నాను. కాబట్టి మీరు ఈ రత్నమాలను ఆ యువరాణికి అందజేయండి. నా వీణ నాకు సరైంది, నాకు అంతే చాలు అని చెప్పి యువరాజు దగ్గర సెలవు తీసుకొని మహతి వెళ్ళిపోయింది. ఆ సాయంకాలం వేళ ప్రతాపుడు ప్రశాంతంగా కూర్చొని యువరాణి లతాంగి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. లతాంగి చాలా చక్కటి సౌందర్యవతి, మంచి వినయశీలి, అంతేకాకుండా ఎంతో దైవభక్తి కలిగిన అమ్మాయి. తను ఆ అమ్మాయిని చేసుకుంటే తన జీవితం బాగుంటుంది. కానీ ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి వివాహం చేసుకోవాలి అని యువరాజు ప్రతాపుడు ఒక మంచి ఆలోచన చేశాడు. ఆ తరువాత తనకు మాత్రమే తెలిసిన కొంతమంది ఆంతరంగికులతో చెప్పి ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా లతాంగి మెడలో హారం కనిపించకపోవడంతో మహారాజా వారు ఏం జరిగిందో లతాంగి ద్వారా తెలుసుకున్నాడు. విషయం తెలుసుకున్న మహారాజుకు ఎంతో ఆందోళన పెరిగింది. ఎందుకంటే ఆ హారం ఎంతో అమూల్యమైనది, విలువైనది. ఆ హారాన్ని ధరించిన వారికి మహారాజ యోగం పడుతుంది. అది తమకు పూర్వీకుల నుండి సంక్రమించినటువంటి హారం. అంత విలువైన హారాన్ని యువరాణి అలా తెలియకుండా ఎవరికో ఇవ్వడంతో మహారాజుకి ఆందోళన పెరిగింది. అది ఎవరి చేతికి చేరిందో కూడా మహారాజుకు తెలియదు. తను ప్రత్యేకమైన గూఢచారులను నియమించి మహతిని ఎలాగైనా సరే వెదికి పట్టుకొమ్మని, ఆ అమ్మాయిని ప్రాణాలతో ఇక్కడికి తీసుకురమ్మని గట్టిగా ఆజ్ఞాపించాడు మహారాజు. మహారాజు అలా ఆజ్ఞాపించడంతో భటులు దేశాలు తిరిగి కొద్ది కాలంలోనే మహతిని బంధించి మహారాజు రమానందనుడి వద్దకి తీసుకొని వచ్చారు. మహారాజు మహతిని చూస్తూనే జరిగిన విషయమంతా చెప్పి హారాన్ని ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కానీ మహతి మహారాజుతో తనకు ప్రతాపుడికి మధ్య జరిగిన విషయాలన్నీ చెప్పి హారాన్ని ఆ యువరాజుకు ఇచ్చేశాను అని చెప్పింది. దాంతో చెయ్యగలిగిందేమీ లేక మహారాజు ఎంతో కోపంతో మహతిని బంధించమని ఆజ్ఞాపించాడు. తన వల్ల ఇలా జరిగినందుకు లతాంగి ఎంతగానో బాధపడింది. హారాన్ని ఎలా తిరిగి పొందాలో మహారాజుకి అర్థం కాలేదు. ఇలా ఉండగా కాళీనగరం వెలుపల ఉన్న కదంబవనంలో స్వర్ణగౌరీదేవి పురాతనమైన దేవాలయం ఉంది. ఆ దేవాలయానికి ఒక గొప్ప స్వామీజీ వచ్చాడని, అతను భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా చక్కగా చెప్పగలుగుతున్నాడు అని మహారాజు రమానందనుడికి తెలిసింది. అందువల్ల రమానందనుడు ఎలాగైనా సరే ఆ స్వామీజీని కలిసి తన కష్టం చెప్పుకొని సమస్య తీర్చమని అడగాలి అని మనసులో నిర్ణయించుకొని ఆ సాయంకాలం వేళ దేవాలయానికి చేరుకున్నాడు. దేవాలయం వెలుపల ఆనందయోగి ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడు. మహారాజు అతన్ని దర్శించి అతనికి నమస్కారం చెయ్యగానే ఆనందయోగి కళ్ళు తెరిచి, మహారాజా, మీరు వస్తారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఎంతో విలువైనటువంటి రత్నమాలను పోగొట్టుకున్నారు. ఆ రత్నమాల కోసం మీరు ఎంతగానో తాపత్రయపడుతున్నారు. తరతరాల నుండి మీ ఇంట్లో ఉన్నది, మీకు అమ్మవారి ప్రసాదంగా లభించిన రత్నమాల. దానికోసమనే మీరు ఇంతగా బాధపడుతున్నారు. కానీ మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎవరి ద్వారా ఆ రత్నమాలను పోగొట్టుకున్నారో వారు గనక రేపు ఇక్కడికి వచ్చినట్లయితే వారి ద్వారా మళ్ళీ మీ రత్నమాల మీకు చేరుతుంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కుమార్తె వివాహం కూడా త్వరలోనే ఒక గొప్ప రాకుమారుడితో జరుగుతుంది అంటూ ఆనందయోగి మహారాజు మనస్సు చదివినట్లుగా చెబుతాడు. అతని మాటలు వింటున్నటువంటి మహారాజు ఎంతగానో సంతోషించి ఎన్నో రకాలుగా ఆనందయోగికి ధన్యవాదాలు చెప్పి అక్కడ నుండి తిరిగి రాజమందిరానికి చేరుకుంటాడు. తన కుమార్తె లతాంగిని పిలిచి, తల్లి, రేపు స్వర్ణగౌరీ దేవాలయం వెలుపల ఉన్న ఆ ఆనందయోగి అనే సిద్ధుణ్ణి కలుసుకో. అతను ఎంతో గొప్పవాడు. అన్ని విషయాలను కూడా మన మనస్సు చదివినట్లుగా చెప్పగలుగుతున్నాడు. నువ్వు ఆయన్ని దర్శించడం వల్ల మళ్ళీ మన రత్నమాల మన గృహానికి చేరుతుంది అని స్వామీజీ చెప్పారు. నువ్వు రేపు వెళ్ళి ఆయన దర్శనం చేసుకో, ఆయన ఆశీస్సులు తీసుకో అంటూ మహారాజు లతాంగితో చెబుతాడు. అయితే లతాంగి ఆలోచన వేరే విధంగా ఉంది. ఎలాగైనా సరే ఆ ఆనందయోగిని కలుసుకొని తను జీవితకాలము బ్రహ్మచర్యం పాటిస్తూ బ్రహ్మపదం పొందాలని, మరు జన్మ లేకుండా చేసుకోవాలి అని, అందుకు ఏదైనా అద్భుతమైన మంత్రం అతన్ని అడగాలి అని మనస్సులో నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే తనకు మాత్రమే తెలిసిన కొద్దిమంది ఆంతరంగిక చెలికత్తెల్ని వెంటబెట్టుకుని ఆనందయోగి దర్శనానికి వెళ్ళింది. యువరాణిని చూస్తూనే ఆనందయోగి ఎంతో సంతోషంతో ఆమెకు ఆహ్వానం పలికి కూర్చోమన్నట్లుగా సైగ చేశాడు. ఆయనను చూస్తూనే తన కోరిక నెరవేరుతున్నందుకు లతాంగి ఎంతగానో సంతోషించింది. ఆ తరువాత ఆనందయోగి లతాంగితో, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు. మీరు మనస్సులో కాసేపు దైవాన్ని ధ్యానం చేసుకోండి. మీకు కావలసినటువంటి రత్నహారం తప్పకుండా నేను అందిస్తాను అని చెప్పాడు. అందుకు లతాంగి ఎంతగానో బాధపడుతూ, స్వామి, నా వలన ఒక అమాయకురాలు అనవసరంగా చెరసాల పాలైంది. ఆమెను కాపాడడం కోసమే ఆ రత్నహారం కోసం నేను మీ దాకా వచ్చాను అని చెప్పింది. అందుకు ఆనందయోగి కాసేపు ధ్యానం చేస్తున్నట్లు కళ్ళు మూసుకొని తన కమండలంలో చెయ్యి పెట్టి రత్నహారాన్ని బయటకు తీసి యువరాణి చేతికి ఇచ్చాడు. అది చూస్తూనే లతాంగి ఎంతగానో సంతోషించి ఆనందయోగికి ఎన్నో రకాలుగా ధన్యవాదాలు తెలియజేసి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. అప్పుడు ఆనందయోగి ఆమెను ఆశీర్వదిస్తూ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ లతాంగి, స్వామి, నేను కన్యగానే ఉండాలనుకుంటున్నాను. నా జీవితం అంతా కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ ముక్తిని పొందాలి అన్న ఆశతో మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ఉపదేశిస్తారని వచ్చాను. కానీ మీరు నన్ను కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించారు. నాకు చాలా బాధగా ఉన్నది అని చెప్పింది. అందుకు ఆనందయోగి చిరునవ్వుతో, యువరాణి, మీరు వివాహం చేసుకోను అని పట్టుబట్టినంత మాత్రాన జరగవలసింది ఆగదు. మీ తండ్రి గారు మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించి ఏదో ఒక రాకుమారుడికిచ్చి తప్పకుండా వివాహం చేస్తారు. ఇంకెంతో కాలం మీరు ఈ విషయాన్ని ఆపలేరు, దాచలేరు. కనుక మీరు ఈ సమస్య నుండి బయటపడేందుకు నా దగ్గర ఒక మార్గం ఉన్నది. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీకు ఆ ఉపాయం చెబుతాను అన్నాడు ఆనందయోగి. ఆ మాటలకు లతాంగి కూడా బాగా ఆలోచించి ఆసక్తి చూపించింది. అప్పుడు ఆనందయోగి ఒక క్షణకాలం పాటు కళ్ళు మూసుకొని, యువరాణి, మీకు అభ్యంతరం లేకపోతే మీరు నన్ను వివాహం చేసుకోండి. నేను సన్యాసిని, ఎక్కడ ఉంటానో ఎక్కడికి వెళతానో నాకే తెలియదు. కనుక నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా చక్కగా కొనసాగించవచ్చు అని చెప్పాడు ఆనందయోగి. అతని మాటలకు ఒక్క క్షణకాలం పాటు నివ్వెరపోయి చూసింది లతాంగి. స్వామి, మీరు సాధు సన్యాసులు కదా, మీకు వివాహం ఏమిటి అని అడిగింది. అందుకు ఆనందయోగి, నీకు ఇష్టమైతేనే, నీ కష్టం తప్పించడానికే నేను ఈ మార్గం చెప్పాను, నువ్వే ఆలోచించుకో అన్నారు. అప్పుడు పక్కనే ఉన్న చెలికత్తె, యువరాణి, అతను చెప్పింది ఎంతో నిజం. తప్పకుండా మహారాజు మీకు వివాహం చెయ్యడం అనేది ఆగదు. మీరు ఇతన్ని వివాహం చేసుకుంటే ఈ సన్యాసి ఎక్కడికి వెళతాడో ఎవరికీ తెలీదు. మీకు వివాహం అయినట్లు ఉంటుంది. మీరు మీ ఆధ్యాత్మిక సాధన కొనసాగించవచ్చు. ఇది ఎంతో మంచి ఉపాయం అని చెప్పింది. అందుకు లతాంగి కూడా చేయగలిగింది లేక యోగి చెప్పిన మాటలు చాలా బాగున్నాయి అని నమ్మి అతన్ని చక్కగా ఆ స్వర్ణగౌరి దేవాలయంలోనే వివాహం చేసుకుంది. అలా వివాహం తంతు పూర్తి కాగానే ఆనందయోగి లతాంగిని చూస్తూ, యువరాణి, మీకు రత్నహారం సమస్యను తీర్చాను, వివాహం సమస్యను కూడా తీర్చాను. కనుక మీరు నాకు కానుకగా ఏమిస్తారు అని అడిగాడు.
బాగా ఆలోచించిన లతాంగి తను ఎంతో ఇష్టపడి చేయించుకున్న బంగారు బొట్టుబిళ్ళను ఆనందయోగికిచ్చి అమ్మవారి కుంకుమను నుదుటిని ధరించి యోగికి ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు చెప్పి ఆ రత్నహారంతో తన మందిరానికి చేరుకున్నది. అలా మారువేషంలో వచ్చిన కళావతి నగరం యువరాజు ప్రతాపుడు తను వచ్చిన పని పూర్తి అవ్వటంతో ఎలాగైనా సరే యువరాణి లతాంగిని తన భార్యగా తన నగరానికి ఎలా తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ తన వివాహం అలా అమ్మవారి సన్నిధిలో జరగడంతో ఒకంత సంతోషము ఆనందంగా తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఇలా ఉండగా ఆ దేవాలయంలో దొంగ సొమ్ము దాచుకోవడానికి వచ్చిన ఒక దొంగ వీరిని బాగా గమనించాడు. ప్రతాపుడు తను వచ్చినటువంటి దొంగ వేషం వేసిన దుస్తులను పెట్టుడు గడ్డాలను అక్కడ పడేసి వెళ్ళిపోవడంతో ఆ దొంగ ఈ వేషం ఏదో చాలా బాగుందని గ్రహించి ఆ వస్త్రాలను ఆ పెట్టుడు గడ్డాలను పెట్టుకొని ఆ దేవాలయంలోనే అక్కడే వెలుపల కూర్చొని ఉన్నాడు. ఆ యోగి దగ్గర నుండి రత్నమాలతో అంతఃపురానికి వచ్చిన లతాంగిని చూసి మహారాజు ఎంతగానో సంతోషించి, తల్లి, ఆ యోగి పుణ్యమా అని మళ్ళీ మన విలువైన హారం మనకు దక్కింది. నీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. ఎంతోమంది యువరాజుల చిత్రపటాలను తెప్పించాను. నువ్వు తప్పకుండా వివాహానికి అంగీకరించవలసి ఉంటుంది. నువ్వు వివాహానికి అంగీకరించకపోతే నన్ను ప్రాణాలతో చూడలేవు. నీకు ఒక్క నెల రోజులు సమయం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకొని నీ మనస్సుకు నచ్చిన యువరాజును ఎంచుకో. ఇప్పుడే ఆ వీణా కళాకారిణి మహతిని విడుదల చేస్తాను. విలువైన కానుకలతో ఆమెను కూడా సత్కరించి పంపిస్తాను. అలాగే నేను కూడా ఆనందించే మంచి నిర్ణయం తీసుకో తల్లి. నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి మహారాజు తన మందిరానికి వెళ్ళిపోయాడు. లతాంగి ఆలోచనలో పడ్డది. ఆనందయోగి చెప్పినట్లుగానే తన తండ్రి గారు తప్పకుండా తనకు వివాహం చేస్తారు. నిజంగానే అమ్మవారి సన్నిధిలో తనకు వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా తండ్రికి చెప్పక తప్పదని ఆలోచించి ఆ రోజు లతాంగి తండ్రితో, తండ్రి గారు, నేను రత్నహారం తేవడానికి వెళ్ళినప్పుడు నాకు ఆనందయోగికి మధ్య ఈ విషయం జరిగింది అంటూ జరిగిన విషయం అంతా చెప్పి తన వివాహం ఆనందయోగితో జరిగిన సంగతిని కూడా తండ్రికి చెప్పింది. ఆ లతాంగి మాటలు విన్న మహారాజు ఎంతో బాధపడ్డాడు. తన కుమార్తె వివాహం ఒక గొప్ప వీరుడితో చెయ్యాలి అని తను ఇన్నాళ్ళు కన్న కలలన్నీ కూడా కలలైపోయాయి. ఎవరో దారిన పోయే ఒక సన్యాసిని వివాహం చేసుకోవడంతో తను ఎంతగానో బాధపడ్డాడు. చెయ్యగలిగింది ఏమీ లేక దేవాలయానికి వెళ్ళి ఆనందయోగిని తీసుకురమ్మని చెప్పాడు. భటులు దేవాలయానికి వెళ్ళి మారువేషంలో ఉన్న ఒక దొంగను తీసుకొని వచ్చారు. అతన్ని చూడగానే చెలికత్తెలు అతన్ని గుర్తించి అతడు నిజంగా నిన్న చూసిన ఆనందయోగి కాదు అని మహారాజుకు చెప్పారు. దాంతో మహారాజు చాలా కోపంగా ఆ దొంగను శిక్షించమని భటులను ఆజ్ఞాపించగానే ఆ దొంగ మహారాజు కాళ్ళపై పడి, మహారాజా, నేను నిజంగానే దొంగని. కానీ నిన్న రాత్రి వేళే మీ అమ్మాయిని వివాహం చేసుకున్నవాడు కూడా ఈ వస్త్రాలను అక్కడ పడవేసి వెళ్ళిపోయాడు. వాడు కూడా ఒక దొంగే అని చెప్పాడు. ఆ మాటలకు మహారాజు తలపట్టు కూర్చొని ఆ దొంగను వెంటనే బంధించమని చెరసాలలో వేయమని ఆజ్ఞాపించాడు. యువరాణి లతాంగిని చేసుకొని వెళ్ళిన యువకుడు ఎవరో తెలియక ఏం చేయాలో అర్థం కాలేదు మహారాజుకు. ఈ జరుగుతున్న విషయమంతా కూడా వేగుల ద్వారా తెలుసుకున్న యువరాజు ప్రతాపుడు తన తల్లిదండ్రులతో బంధుమిత్రులతో కాళీనగరం చేరుకున్నాడు. తన వాళ్ల ద్వారా మహారాజు రమానందనుడికి కబురు పెట్టాడు. తనకు యువరాణి ఇచ్చినటువంటి బంగారు బొట్టుబిళ్లను కూడా యువరాణికే తిరిగి పంపించాడు ప్రతాపుడు. అవన్నీ చూసిన తరువాత రమానందనుడు ఎంతగానో సంతోషించాడు. తన కుమార్తె ఎవరో దారిన పోయే సాధువును కాకుండా గొప్ప వీరుడైన ఒక యువరాజును వివాహం చేసుకోబోతున్నందుకు ఎంతగానో సంతోషించాడు. అలాగే యువరాణి లతాంగి కూడా తన మొండి పట్టుదలను మార్చుకొని తన కోసం ఇంత చేసిన ప్రతాపుణ్ణి ఎంతగానో మెచ్చుకుంటూ అతన్ని వివాహం చేసుకొని ఆనందమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ సంతోషంగా జీవించసాగింది. మనకు బాబాగారు ఈ విషయాన్నే చెబుతున్నారు. తల్లి, ఏది జరగవలసి ఉన్నదో అది నేను జరిపించి తీరతాను. దిగులు విడిచిపెట్టు, నిరాశ చెందకు, మంచి బంగారు భవిష్యత్తు నీకోసం రాసి ఉంచాను అని బాబాగారు ఈరోజు చాలా మంచి సందేశాన్ని అనుగ్రహించారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.
వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో బాబాగారి ఆశీస్సులతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.